శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఋతం పిబంతౌ సుహృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రిణాచికేతాః యస్సేతురీజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ. ఇంద్రియాణి హయానాహుః విషయాన్ తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. కఠోపనిషత్తు నచికేతుడు అడిగినటువంటి ప్రశ్నకి ఆ ప్రశ్నయే సాధక జనులందరిలోనూ ఉన్నది. దానికి సమాధానం తెలుసుకోవాలి అని మన వంటి అనేక మంది సాధక జనులు తహతహలాడుతూ ఉంటారు. వాళ్ళల్లో ఉన్న జిజ్ఞాస అలాంటిది. కేవలం ఈ జీవితాన్ని ఇలా జీవించుకుంటూ పోతే వాళ్ళకి సంతృప్తి లేదు. ఆ సాధక జనానికి ఎందుకని లేదు? ఇంతకంటే ఏదో ఒక గొప్ప మహత్కార్యం ఉన్నది, మహత్ ప్రయోజనం ఉన్నది మానవ జీవితానికి. ఏమిటది నేను తెలుసుకోవాలి. ఈ జన్మలోనే తెలుసుకోవాలి. తెలుసుకుంటే నేను జీవన్ముక్తుణ్ణి అవుతానట. తెలుసుకోకపోతే జీవన్మృతుణ్ణే అనే ఆలోచన సాధక జనంలో ఉన్నది. అదే ప్రశ్న, అదే సందేహం నచికేతుడి ప్రశ్న ద్వారా అడగబడింది. నచికేతుడు ఏమడిగాడు? ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే అస్థ్యా నాస్త్యా అని అడిగాడు కదా ఆయన. దానికి ఎంత చక్కటి పటిష్టమైన ప్రణాళికతో యమధర్మరాజు సమాధానం చెప్పుకుంటూ వచ్చాడో, ఇంకా ఈ యమధర్మరాజు చెప్పినటువంటి ఈ ఆర్గ్యుమెంట్కి కాదనడానికి వీల్లేదు. ఆయన అంత హేతు ప్రతిపత్తి పూర్వకంగా చెప్తున్నాడు, ఉపపత్తి పూర్వకంగా చెప్తున్నాడు. లోకంలో ఉన్నదే చూపించి చెప్తున్నాడు. పైగా అసలు ఎక్కడ మొదలుపెట్టాడు? చాలా విశేషంగా ఈ ప్రవర్తన అనేది అందరికీ కనపడుతున్నది కదా. మానవుడి ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. మానవుడి ఈ ప్రవర్తనకి మనం రెండు దృక్పథాలని చెప్పచ్చు. ఒకటి, జీవితాన్ని జీవితంగా అనుభవించుకుంటూ పోవటం, అందులో మళ్ళీ కామక్రోధ లోభ మోహాలు ఇవన్నీ వాటి యొక్క అంతస్తుల్ని వాటిని చూపిస్తూ ఉంటాయి. ఆ విధంగా జీవించుకుంటూ పోవటం. అది ఏది మంచి జరిగితే దాన్ని తీసుకోవటం, ఏది దుఃఖం వస్తే దాని గురించి ఏడుస్తూ కూర్చోవటం, ఇలా అదే ప్రేయో మార్గం అన్నాం. ఇది కాదు, శ్రేయో మార్గం కూడా ఉన్నది, అది నీకు అందుబాటులోనే ఉన్నది అని చెప్పి, నీ బుద్ధి అనేది ఒక గుహ. ఆ గుహలో పైకి చెప్పటం ఇద్దరు ఉన్నారు అని చెప్పటమే కానీ నిజానికి ఇద్దరు, జీవాత్మ పరమాత్మ ఇద్దరు పక్కపక్కన చెరో కుర్చీ వేసుకొని నీ బుద్ధి అనే గుహలో కూర్చోలేదు. అది కాదు అక్కడ ప్రధానం. అంటే నీ బుద్ధినే ఉపయోగించి నేను జీవుణ్ణి అనుకుని కూర్చుంటే జీవుడివే అవుతావు. కాదనుకుని ఆలోచన నిమగ్నుడివై జిజ్ఞాసాపరుడివైతే ఆ బుద్ధిలోనే నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలవు. అందుకనే స్పష్టంగా అశరీరం శరీరేషు అనవస్థేష్వస్థితం, ఇది
ఇది ఒక టర్నింగ్ పాయింట్ కింద యమధర్మరాజు యొక్క ఆర్గ్యుమెంట్లో ఆర్గ్యుమెంట్ ఏం కాదు, ఇదేమన్నా కోర్టా, ఆయన చెప్పేటటువంటి విషయం దేని గురించి, ఇది బోధ అనాలి, ఆర్గ్యుమెంట్ కాదు, బోధ. ఎవరి బోధ? ఆ యమధర్మరాజు బోధ. ఎవరికి? తెలుసుకోవలసినటువంటి శిష్యగణానికి. ఏమని చెప్తున్నాడు ఆయన? మీ శరీరాలు అనిత్యాలయ్యా, ఈ అనిత్యాలైన శరీరాల్లోనే నిత్యమైనది ఒకటి ఉన్నది. అది ఎలా తెలుస్తుందండి మాకు? ఆ నిత్యం లక్షణాలు ఏంటండి? అజో నిత్య శాశ్వతోయం పురాణో. ఆ నిత్యమైన దాని లక్షణం చెప్పాడు, అనిత్యమైన దాని లక్షణం కూడా చెప్పాడు. చెప్పి ఈ రెండు ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ. నువ్వు రెండు అనుకుంటున్నావు, అందులో ఒకటి ఛాయ, ఒకటి సహజం, సరైనది, అది నిత్యమయ్యా. రెండవది అనిత్యం. ఆతపం అంటే వెలుగు, ఛాయ అంటే నీడ. ఆ రెండింటికి నీ మనసులోనే చోటు ఉంది, నువ్వు తెలుసుకో. ఎలా తెలుసుకో? ఇప్పుడు చూడండి, ఏం చెయ్యాలో తెలుసుకోవలసిన విషయాన్ని గురించి ముందు చెప్పాలి కదా. నచికేతుడు అడిగిన ప్రశ్న, కఠోపనిషత్తు యొక్క అంతరాంతరాల్లోకి వెళ్ళి మనం ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే మన సాధక దశ ఇది సార్థకం అవుతుంది. కొంతవరకు కాకపోతే కొంతైనా, పూర్తిగా అవదు, అది వేరే సంగతి. అదే చెప్పారు. చెప్పి ఏమని చెప్తున్నాడు? ఆ ఛాయాతపాలని చెప్పాడు. వ్రతం పిబంతం, ఒకటేమో తాను చేసిన పని ఫలితాలు పొందుతోంది, ఒకటి పొందట్లేదు. నువ్వు కనిపెడితే నీకు తెలుస్తుందయ్యా. ఆ కనిపెట్టడం ఎలాగో అర్థం కావట్లేదండి. ఇప్పుడు పరిష్కారం, సాధన మార్గం చెప్తున్నది కఠోపనిషత్. అద్భుతం. ఇది ధీహి అంటే ధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి. అది ఉన్నవాడికి ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందో అది లేనివాడికి ఎలా ఎటువంటి అనర్థం దాపురిస్తుందో స్పష్టంగా ఉపనిషత్తు చెప్తున్నది. అది చెప్పి ఒక రూపకం, దీనికి ఒక చక్కటి అద్భుతమైనటువంటి దృష్టాంతాన్ని చెప్తున్నది. నువ్వు ఇప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి వెలుగుని, నీ శరీరంలోనే ఉన్నటువంటి నిత్యమైన పదార్థాన్ని, నీ శరీరంలోనే ఉన్నటువంటి అజము, నిత్యము, శాశ్వతము, శుద్ధము అయిన పదార్థం ఏది ఉందో అది ఎలా తెలుసుకోవాలో మేము చెప్తాము, విను, తెలుసుకో దాన్ని బట్టి అని చెప్తున్నది ఇప్పుడు కఠోపనిషత్తు. దానికి ఒక చక్కటి దాన్ని పూర్వరంగాన్ని సిద్ధం చేసినది. ఏమని చెప్పింది? ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. ఇలా అనుకో, నీ బుద్ధియే సారథి, నీ మనస్సే కళ్యాణి, నువ్వే రథివి అంటే రథం యొక్క అధికారు, రథం మీద ప్రయాణం చేసేవాడివి. నీకు సారథి ఎవరు? నీ బుద్ధి. మరి ఆ రథాన్ని ఈడ్చుకుపోయే గుర్రాలేవి అంటే శరీరం రథమేవతు ఇంద్రియాణి హయానాహు. ఇంద్రియములే హయములు. విషయాంస్తేషు గోచరాన్ని, ఆ హయములకు కనిపించేవే విషయములే, అవి వెళ్ళే మార్గం. అటువంటి ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త ఇత్యాహుర్మనీషిణ. అది భోక్త. ఇది ఉన్న విషయం. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నీ బుద్ధి, నీ మనస్సు వేరు, బుద్ధి వేరు. మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు సంకల్పాలు, వికల్పాలు లక్షల కొద్దీ తీసుకొచ్చి పడేస్తూ ఉంటుంది. అందులో దాన్ని అడ్డు అదుపు చేసే ఆ బుద్ధి అనేది లేకపోతే ఇంద్రియాల యొక్క బలం పెరిగి
వాటి వైపుకే లాక్కుపోతుంది. ఇంకా అంతే, అలాగే జరిగిపోతుంది. మరి ఆ మనస్సుని నిగ్రహించి ఇది ఉచితం, ఇది అనుచితం, ఇలా చేస్తే నీకు ఈ దుష్ట పరిణామం, ఇలా చేస్తే ఈ మంచి పరిణామం అని చెప్పి నీ నీ ఇంద్రియాలనే గుర్రాలని సరి అయిన దారిలోకి అది తీసుకెళ్ళాలి. కానీ ఆ తీసుకెళ్ళటం అనేది బహుజన్మల పాటు జరగాలి. ఒక్క జన్మలో జరిగితే రాదది. పైకి చెప్పినా లోపల అది సాధ్యమయ్యేది కాదు. అది బహుజన్మల పాటు జరగాలి. ఇది సాధనా మార్గం కఠోపనిషత్తు చెప్తున్నది. చెప్పి ఇప్పుడు ఏమంటున్నది, బాబు నీ బుద్ధిని సారథిని చేశాం కదా, ఆ బుద్ధి కనుక నిన్ను సరి అయిన దారిలో తీసుకెడితే నీకు మేలు జరుగుతుందని చెప్తున్నాం. ఆ మాటే ఇప్పుడు చెప్తున్నాం మేము, వినండి. యస్తు అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి అవశ్యాని దుష్టాశ్వా యువ సారథే. అద్భుతమైనటువంటి పోలిక దృష్టాంతం తీసుకొచ్చి చెప్పారు కదా. రథము, గుర్రాలు, ప్రయాణం, బుద్ధి, సారథి, కళ్యాలు ఇవన్నీ చెప్పారు కదా. అదే ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, యహ తు బుద్ధ్యాఖ్య సారథి. యహ అంటే ఎవరైతే. ఇక్కడ ఎవరండి? ఎవరైతే అని ఎవరిని ఉద్దేశించి మీరు అంటున్నారండి అంటే చెప్పమంటావా? బుద్ధ్యాఖ్య సారథి. బుద్ధి అనే పేరు కలిగిన ఒక సారథి ఉన్నాడే, ఆ సారథి అతడు ఏమవుతాడండి? ఏం కాడు. అవిజ్ఞానవాన్ అవుతే, ఆ బుద్ధి కనుక విజ్ఞానం లేనిది అయినట్లయితే, మరి బుద్ధికి విజ్ఞానం ఉండటం లేకపోవటం ఎలా సంభవిస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుందండి? దానికి విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? లేదా ఆ విజ్ఞానం రాకపోతే ఆ అవిజ్ఞానం కూడా ఎలా వస్తుంది? ఆ బుద్ధికి ఈ రెండి మీద ఎలా జరుగుతుంది అంటారు? ఏమిటి అంటే అదే చెప్తాము, కొంచెం విను నువ్వు. అది గనక అవిజ్ఞానవాన్ అయితే అంటే అనిపుణ, అవివేకి, ప్రవృత్తౌ నివృత్తౌ చ. ప్రవృత్తి నివృత్తుల్లో అవివేకి అయ్యి, వివేకం లేకపోయి, అనిపుణ నైపుణ్యం కూడా లేకపోతే అటువంటి బుద్ధిని ఏమంటారు? అవిజ్ఞానవాన్. విజ్ఞానహీనుడు, నైపుణ్యం లేనివాడు, తర్వాత వివేకం లేనివాడు. వివేకం లేనివాడు మూర్ఖుడే. అంటే నీ బుద్ధి మూర్ఖమైనది అయినట్లయితే భవతి యస్తు అవిజ్ఞానవాన్ భవతి. ఏ నీ బుద్ధి అయితే విజ్ఞానం లేకుండా పోతుందో అప్పుడు ఏమవుతుంది? అది ఇంకా ఇంకా అంతేకాదు. యథా ఇతర రథచర్యాయాం అయుక్తేన అంటే అప్పుడేమవుతుంది? యస్వ అవిజ్ఞానవాన్ భవతి. ఎప్పుడైతే అయుక్తేన మనస, అయుక్తమైన మనస్సుతో అంటే అప్రగృహీతేన అసమాహితమైన మనస్సు. ఆ మనస్సు ఎప్పుడు నీకు అసమాహితం అయితే అప్పుడు ఆ బుద్ధి అవిజ్ఞానవంతం, విజ్ఞాన రహితం అయిపోతుంది. అలా ఆ మనస అటువంటి మనస్సు చేత ప్రగ్రహస్థానీయే సదాయుక్తో భవతే తస్య అకుశలస్య, అటువంటి అకుశలుడికి బుద్ధిసారథి, అటువంటి బుద్ధిసారథిగా కలవాడికి ఇంద్రియాణి అశ్వస్థానీయాని అవశ్యాని దుష్టాశ్వ ఇవ సంతి. అతడి ఇంద్రియాలు, మనస్సు అసమాహితమయ్యి బుద్ధి కూడా అవివేకయుక్తం అయినట్లయితే అటువంటి అతని యొక్క ఇంద్రియాలు అంటే ఆ రథం యొక్క, అటువంటి రథం యొక్క గుర్రాల స్థానంలో ఉన్నవి ఇంద్రియాలే కదా. అవి ఏం చేస్తాయి? అశక్య నివారణాన్ని భవంతి. ఇంకా వాటిని ఆపలేవు నువ్వు. మనస్సు ఎప్పుడైతే ఇదేది దానికి సమాహితత్వం అంటే నిశ్చలత్వం ఉండదో, బుద్ధి వివేకాన్ని కోల్పోతుంది. అటువంటి వాని యొక్క ఇంద్రియాలు వాడిని ఇష్టం వచ్చినట్టు లాక్కుపోతాయి. ఎలాగా? దుష్టాశ్వాయువ. లోకంలో నిజంగానే ఒక రథానికి అసలు సరి అయినటువంటి ట్రైనింగ్, శిక్షణ లేని ఆ గుర్రాలని కడితే అది సారథి మాట విందు.
ఇష్టం అది 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 కింద పడేది తెలియదు, దానికి రథం విరిగిపోయేది తెలియదు, అలా ప్రవర్తిస్తుంది. ఇదిగో ఇలాంటి వాడి యస్త్వ విజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనస. మనస్సు కూడా ఎటువంటిదై ఉండాలి? యుక్తమైనది అవ్వాలి, అయుక్తమైనది కాకూడదు. అంటే ఎలా ఉండకూడదో చెప్పారు స్పష్టంగా చక్కగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఒక హెచ్చరిక. మనన శ్లోకాలు కొన్ని మనం పెట్టుకున్నాం. అందులో ఋతం బిబంతం, ఇది అదే అశరీరం శరీరేషు, ఇలాంటి ముఖ్యమైన ఆయువు పట్టు లాంటి మంత్రాలు ఉన్నాయి. అవి నిత్యం మననం చేయాల్సిందే మనం. ఆ మననం చేయటానికి కావలసినటువంటి సూత్రాలు ఇగో ఇవి కూడా ఆచరణీయములైన అంశములే. ఏవి ఆచరించవద్దు అని చెప్తారో అవి ఆచరించకూడదు. అవి ఆచరించకుండా ఉండటమే మంచి, వాటిని ఆచరించడం అని. యస్త్వ విజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వాయువ సారథే. అలా కాదనుకోండి, అప్పుడు చెప్తున్నారు యస్తు విజ్ఞానవాన్ భవతి. ఇందాకేమన్నారు? యస్తు విజ్ఞానవాన్ భవతి. ఇప్పుడు యస్తు విజ్ఞానవాన్ భవతి ఎలాగా? యుక్తేన మనసా సదా. ఇందాకేమన్నారు? అయుక్తేన మనసా సదా. ఇప్పుడు యుక్తేన మనసా సదా, యుక్తమైన విచక్షణ జ్ఞానం కలిగిన సుసమాహితమైన ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన నిన్ను లక్ష్యం వైపుకి తీసుకువెళ్ళాలి అనేటటువంటి నిర్ణయం కలిగిన ఆ మనస్సే నువ్వు ఆ దారిలో పెడుతుంటే ఎప్పుడైనా అదే ఇంకా తాను ఉత్తమ మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నటువంటి ఆ మనస్సు అది యుక్తం గనక అయినట్లయితే తస్య ఇంద్రియాణి వశ్యాని సదశ్వాయువ సారథేహే. ఇందాకేమన్నారు? తస్య ఇంద్రియాణి అవశ్యాని దుష్టాశ్వాయువ సారథేహే. ఇక్కడ తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వాయువ సారథేహే అని చెప్పి ఇప్పుడు భగవత్పాదులు ఏమంటున్నారు? తత్ర పూర్వోక్తస్య అవిజ్ఞానవతః బుద్ధిసారథేహే ఇదం ఫలం. ఇంతకుముందు చెప్పామే, యస్త్వ విజ్ఞానవాన్ భవత్యయుక్తేన మనస. ఒకడు అయుక్తమైన మనస్సుతో అవిజ్ఞానవంతమైనటువంటి బుద్ధి కలిగిన వాడైతే వాడి యొక్క ఇంద్రియాలు దుష్టాశ్వాల్లాగా వాడిని లాక్కుపోతాయి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఆ సారథికి ఏ ఫలం కలుగుతుందండి? ఆ ఫలాన్ని కొంచెం వివరించి చెప్పండి. అంటే యస్త్వ విజ్ఞానవాన్ భవత్య మనస్క సదా అశుచి న సతత్పదమాప్నోతి సంసారంచ అధిగచ్చతి. అతన్ని ఏం చేస్తున్నాయి? దుష్టాశ్వాల్లాగా అతని ఇంద్రియాలు అతన్ని బురదలోకి కూరుకుపోయేటట్టు చేస్తున్నాయి కదా. ఆ ఫలితం ఏమిటి? ఇప్పుడు చెప్తున్నారు. యస్తు అవిజ్ఞానవాన్ భవతి అంటే అమనస్కః. అమనస్కః అంటే అప్రగృహీత మనస్కః, నిగృహీతమైన మనస్సు లేనివాడు. నిగృహీతం కాని అంటే నిగ్రహం, అతడికి నిగ్రహం లేదు, చంచల బుద్ధి. అప్రగృహీత అమనస్కః సహ తతః ఏవ అందువలననే అశుచి. అశుచి అంటే సదా ఏవ ఎప్పుడు అశుచియే. సహ రథి అటువంటి ఆ రథి తత్ ఆ పదం తత్ పూర్వోక్తం అక్షరం యత్ పరం ఉన్నదే అదేది అనోరణీయాన్ మహతో మహీయాన్ అని, మరి లేకపోతే అజో నిత్య శాశ్వతోయం పురాణం అని చెప్పబడినటువంటి ఇప్పుడు రెండు మూడు రకాలుగా చెప్తున్నది కఠోపనిషత్తు. ఆత్మ పదార్థాన్ని స్పష్టంగా వర్ణించిన సందర్భాల్లో వర్ణించింది. దీనికి మినహాయింపు ఉంది. మినహాయింపు అంటే అలా వర్ణించినంత మాత్రాన నీకు తెలియదు.
మరి అలాంటప్పుడు ఎందుకు వర్ణించాల్సిందే, అలా వర్ణించింది. రెండవది, నీకు ఉన్న సాధన సంపత్తి ఏమిటి అది చెప్పింది. ఆ సాధన సంపత్తిలో మంచి చెడులు ఎలా ఉంటాయి అది చెప్పింది. నీకు అందుబాటులో ఉన్న సాధన సంపత్తిని నువ్వు ఉపయోగించుకున్నట్లయితే కనుక నీకు ఏం ఫలితం జరుగుతుందో అది ఇప్పుడు చెప్తోంది. ఎంత నిర్మాణాత్మకంగా కఠోపనిషత్తు సాధక లోకానికి ఆత్మజ్ఞాన సంపాదనార్థంగా వచ్చి వివరించి చెప్తున్నది. దానికి చక్కటి ఆ ఉపనిషత్తు యొక్క మంత్రవర్ణాలని వివరించి చెప్పి అందులో అర్థం కాకపోవటం అనే లక్షణాన్ని పరిగణించారు శంకర భగవత్పాదులు తమ భాష్యం ద్వారా. ఇంకా ఇంతకంటే సాధక లోకానికి ఏం కావాలి? నిత్యం కఠోపనిషత్తు ముఖ్యమైన మంత్రవర్ణాలని మననం చేసుకోవటం, వాటిని గురించి అంటే మననం చేసుకోవటం అంటే వాటిని గురించి ఆలోచించటం, అంతే తప్ప ఏదో చందమామ కథలు, మరి బాలమిత్ర కథలు, ఇలాంటి కథలు చదివినట్టు చదివి అక్కడ పెడితే ఇది కూడా. అందుకనే ఈ ఈ ఈ కఠోపనిషత్తుకు ముందు ఉపనిషత్తు అంటే ఏమిటో చర్చ చేశారు శంకరు. అది ఆయనే సామాన్యుడు కాదు, జగద్గురువు. జగద్గురువు అంటే జగత్తు భూమండలానికి గురువా? జగద్గురువు అంటే జగత్తు యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో నీకు తెలియచెప్పేటటువంటి గురువు. అది జగద్గురువు అంటే. జగత్తు స్వరూప స్వభావాలు తెలుసుకుంటే నాకెందుకండి, నా మోక్షం నాకు చాలు అంటావా? అది తెలుసుకోకపోతే నీకు ఇది రాదు. అసలు పరమాత్మ సృష్టి చేసింది కూడా అందుకే. సృష్టి ఎదురుగుండా ఉంటేనే దాన్ని చూసి నువ్వు పరమాత్మను గ్రహించాలి. ఇదొక అద్భుతమైన విషయం. అందుకనే ఈ సృష్టి వచ్చింది. ఈ ఉపాధి నీకు ఎందుకు వచ్చింది? ఆ పరమాత్మే నీ జీవాత్మ ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు? రామాయణంలో ఆ క్రౌంచ పక్షి ఉండగా ఒక పక్షిని కింద పోయేవాడు ఏం చేస్తుంటాడు? వాడు కొడుతూ ఉంటాడు పక్షులను కనబడితే. వాడు ఆ పని చేసిపోయాడు. కానీ వాల్మీకిలో కలిగినది అద్భుతమైన ఇదిగో ఈ జీవాత్మ పరమాత్మల చర్చ. అది అర్థం ఆ మానుషాద శ్లోకానికి. అది చెప్పుకోకపోతే రామాయణం ఎలా అర్థమవుతుందండి? జీవాత్మ పరమాత్మల చర్చతోటే ప్రారంభమైంది రామాయణం. అదిగో మొత్తం మీరు ఏ ఉపనిషత్తు తీయండి ఇదే. ఋతం పిబంతౌ సుహృదశ్చలోకే ఛాయాతపం, అదే ఛాయా ఆతపం. అందులో చచ్చిపోయింది ఛాయ, రెండు క్రౌంచ పక్షుల్లో ఉన్నది ఆతపం, వెలుగు. మీరు ఆ అర్థం చేసుకోకపోతే మనం ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉంటాం. గొంగళే అక్కడే ఉంటుంది, కథలతో పెడదాం. ఇప్పుడు ఈయన భగవత్పాదులు ఏమంటున్నారు అంటే, యస్తు విజ్ఞానవాన్ భవతి సదా సమనస్క సదా శుచి సతు తత్పదమాప్నోతి సంసారంచ. అది యస్తు అవిజ్ఞానవాన్ భవతి అమనస్క సదా అశుచి న సతత్పదమాప్నోతి సంసారంచ అధిగచ్చతి. అవిజ్ఞానవంతుడు, సమాహితమైన మనస్సు లేనివాడు, విజ్ఞానవంతమైనటువంటి బుద్ధి లేనివాడు, దుష్టాశ్వాల చేత ఈడ్చుకొని పోబడినటువంటి రథం మీద ఉన్నటువంటి ఆ రథాధిపతి రథి వెళ్ళి ఏ విధంగా కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటాడో అలాగే ఇదిగో ఇటువంటి యస్తు అవిజ్ఞానవాన్ భవతి అమనస్క సదా అశుచి. అటువంటి వాడికి ఏమిటి ఫలితం? నా సతత్పదం ఆప్నోతి. తత్పదం పూర్వోక్తం అక్షరం యత్ పరం. ఇంతకు ముందు చెప్పామే అయో నిత్యశాశ్వతోయం. అది ఎక్కడుందండి? నీలోనే ఉంది. మాటికి నువ్వు ఆ మాట అనుకోవాలి. ఎక్కడో ఉంది అనుకుంటే పొరపాటు పడిపోతావు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నువ్వు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు, అంతే అలా పడిపోతూ ఉంటుంది. యత్ పరం పదం ఆప్నోతి. ఎవరి చేత? తేన సారథిన నా కేవలం కైవల్యం నా ఆప్నోతి సంసారంచ జన్మ మరణాదులు. కైవల్యమా పాడా అలా ఉంచు. జన్మ వ్యాధి జరా మృత్యు లక్షణోపేతమైనటువంటి సంసారం మళ్ళీ వచ్చి పడుతుంది. నాకు ఈ జన్మే బాగుందండి, ఈ జర బాగుందండి, ఈ వ్యాధులే బాగున్నాయండి, ఈ కష్టాలే, ఈ సుఖాలే, ఈ అవమానాలే, ఈ హేళనలే, ఈ తిరస్కారాలే, ఈ సన్మానాలే,
ఈ బిరుదులే, ఈ అధికారమే. అబ్బా ఎంత బాగుందండి, మాటి మాటికి నేను ఇలా పుడితే చాలు, పుట్టు, ఇప్పుడు లోకమంతా అనుకునేది అదే. అందుకనే శ్రేయస్య ప్రేయస్య మనుష్యమేతౌ, ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళికతో ప్రారంభమైందో కఠోపనిషత్తు మనం గమనించగలిగితే, చూశారా ఎలా వచ్చిందో? అదే మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు మరి ఏమంటే అవిజ్ఞానవంతుడికి ఫలితం సంసారం వచ్చి పడిపోతుందన్నారు. విజ్ఞానవంతుడికి చెప్తాం వినండి. యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్క సదా శుచి, సదా అశుచి కాదు, సదా శుచి, సతు తత్పదమాప్నోతి యస్మాత్ భూయో న జాయతే. ఇంకా ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు? నువ్వు గనక విజ్ఞానవాన్ విజ్ఞానవత్సారధ్యూపేతో రథి విద్వాన్ చేతతో, విజ్ఞానవంతుడైనటువంటి సారథితో కూడిన సారథితో సారథ్యం చేయించుకొని అంటే నీ బుద్ధి గనక విజ్ఞానవంతం అయినట్లయితే, ఇక్కడ అలా చెప్తున్నామే కానీ ఓవర్ నైట్గా ఉన్నట్టుండి కఠోపనిషత్తు బోధ విన్నంత మాత్రాన నీ బుద్ధి విజ్ఞానవంతం అయిపోయింది, తెల్లారేపాటికి అది విజ్ఞానవంతం అయిపోయింది అనుకోరాదు. ఎందుకని? నీకు తెలియకుండా దానికి వెనక నుంచి పట్టుకు అసలు ఆ పదార్థం అంతా ఇంకొకటండి. ఈ శరీరమే నిర్మించబడిందే అనాత్మ పదార్థంతో. శరీరం పంచభూతాలు, పంచప్రేతాసనాసేన అని అమ్మవారికి పేరు ఉంది కదా, ఇవి ప్రేతాలు. వాటికి అసలు అవి జడ పదార్థాలు. జడ పదార్థంతో నిర్మించబడిన వస్తువు జడం కాక ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ జడత్వాన్ని నిర్మూలించుకోవాలి. ఎలాగా? చైతన్యంతో. చైతన్యం అంటే చిత్తు, సచ్చిత్తు, సచ్చిత్తు విచక్షణ జ్ఞానమే చైతన్యం. దాంతో ఈ జడత్వాన్ని పోగొట్టుకోవాలి. ఇది ఒక నిత్య యుద్ధం. బ్రహ్మజ్ఞానం సంపాదించడం అన్నది తేలికైన విషయం కాదు. మనస్సు పూర్తిగా దాంట్లో సమాహితం అయిపోవాలి. ఈ బుద్ధి ఏం చేస్తుంది? నేను అయిపోయానని చెబుతుంది నీకు రిపోర్టు, కానీ మళ్ళీ అది వెనకటి గుణమేలమాను కనకప సింహాసనం మీద కూర్చోబెట్టినా అది అంతే. అది చూడు, నువ్వు అదే సాక్షి. నువ్వు బుద్ధి ఏం చేస్తుందో నువ్వు చూడు, నీ మనస్సు ఏం ఆలోచిస్తుందో నువ్వు చూడు. అది ఆ చూడటం చేతొచ్చు కదా. అలా చూస్తూ చూస్తూ ఉంటే అవి నిన్నేం చెయ్యలేవు. ఇదే మార్గం, ఇంతకంటే వేరే మార్గం లేదుగాక లేదు. అదే నిధిధ్యాసము అన్నా అంటే, దిధ్యాస అంటే పూర్తిగా ధ్యాస అంతా ఆ విషయాన్ని గురించి ఆలోచించడమే. ఇప్పుడు ఆ నిధిధ్యాసలో ఇది వద్దన్నారు అనే ఆ విషయము వస్తుంది, ఇది చేయమన్నారు అనే ఈ విషయము వస్తుంది. ఇలా ఈ వద్దన్న పని చేస్తే ఈ చెడ్డ ఫలితం అని చెప్తున్నారు, ఈ విషయము వస్తుంది. ఈ మంచి పని చేస్తే ఇది ఫలితం అని చెప్తున్నారు, ఈ విషయము. ఇదే నిధిధ్యాస. నిరంతరం ఆ విషయం ఆలోచించుకుంటూ కూర్చోవటమే. దీనికి ఒకళ్ళ సహాయం అక్కర్లేదు. నువ్వు ఎక్కడికో వెళ్ళి సమిధలు, ఇటుకలు ఇలాంటివి తెచ్చుకోక్కర్లేదు. 3 సార్లు నాచిగా తాగినా చెయ్యక్కర్లేదు. ఆ మాట అంటాం ఆధునిక కాలంలో చాలా అపరాధం. చెయ్యక్కర్లేదంటే చెయ్యవద్దని కాదు, చెయ్యమనే. సరే, అనవసరమైన విషయాలు మనకు వద్దు. సాధకుడైన వాడు దృష్టి 4 గోడల మధ్యలో కూర్చుని ఇతరులతో సంబంధం లేకుండా, ఇంకా ఇతరులతో మనకేం సంబంధం? ఇతరులతో మనకి సంబంధం లేనప్పుడు మనతో ఇతరులకేం సంబంధం ఉంటుంది? మన ఎవడూ పట్టించుకోడు. జడవల్లోకమాచరీత్, ఎక్కడో పిచ్చోడ్లాగా ఏ చెట్టు కిందో, ఇంకా మనం ఆ స్థితికి చేరలేదు. భాగవతం చెప్పిందిగా. కాబట్టి ఇప్పుడు కఠోపనిషత్తుని ఆ విధమైనటువంటి స్పిరిట్తో మనం తీసుకోవాలి. లేకపోతే పైన చదివేసి వదిలిపెట్టేస్తే ఏం ప్రయోజనం ఉంటుందండి? ఏమీ ఉండదు. యస్తు విజ్ఞానవాన్ భవతి విజ్ఞానవత్సారధ్యుపేతో రథి విద్వాన్ చేతతో, అలాంటి వాడు గనక అయినట్లయితే యుక్తమనాహ, అలాంటి వాడైతే సమనస్కుడు అంటే యుక్తమైన మనస్సు కలవాడు. సహా తతహా ఏవ, అప్పటి నుంచి సదా శుచి,
శుచి శుభ్రత, శారీరకమైన మానసికమైన శుచి. ఇక దీని గురించి వివరించుకోకర్లేదు. మానసికమైన శుచి అంటే అనవసరమైన విషయాలేవి మనసుకు రావు. వచ్చినా గుడ్లుని చూస్తే అవే పోతాయి, నిర్లక్ష్యం చేస్తే అవే పోతాయి, నెత్తికెక్కించుకుంటే కిందకు తొక్కుతాయి. ఇదే సాధన. శుచిహి, ఈ విషయాల్ని, ఏ విషయాలు కఠోపనిషత్తులో చెప్పిన ఈ విషయాలనే, శ్రేయశ్చ ప్రేయశ్చ, ఈ శ్లోకాలనే కొన్ని శ్లోకాలు రాసుకుని ఒక కాగితం మీద రాసుకుని జేబులో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకోవచ్చు. ఇదొక పద్ధతి. నేను అలాంటి మహానుభావుల్ని నేను చూశాను. ఎందుకని మర్చిపోకుండా అలాంటివి అటువంటి పదం ఆప్నోతి, తత్పదం ఆప్నోతి, అటువంటి ఉన్నతమైన పదాన్ని పొందుతారని గ్యారంటీ ఏమిటి? ఎవరిస్తారు గ్యారంటీ? నువ్వు చెయ్యకపోతే వచ్చి పడతావని గ్యారంటీ అందరూ ఇస్తారు. ఎదురుగూడు కనపడుతుందిగా, అది కనపడదు. అక్కడే లోకం. ఈ అస్థి నాస్తి, ఈ విచికిత్సలో కొట్టుకు చస్తోంది లోకం. దాంట్లో నుంచి నిన్ను బయటపడేయడానికే వేదం ముందుకి వచ్చింది. అసలు వేదం అదే చెప్పడానికే వచ్చింది. ఇంకొకటి కూడా ఉంది. వేదం అంటే పరమాత్మేనండి. పరమాత్మ మనం వేదాన్ని ఎవరికి కావలసిన దృష్టితో వాళ్ళు చక్కగా వ్యాఖ్యానించుకొని లాభం పొంది ధరించి వెళ్ళిపోయారు కదా. ఆ దారిలోనే మహాజనో ఏన గత, ఆ దారిలోనే మనము పెడతాం. వేదం ఏం చెప్తోంది అంటే పరమాత్మ ఈ సృష్టి వస్తాయి. ఇంకా ఐత్రేయోపనిషత్తు ఇవన్నీ మనం ఇంకా మొదట్లోనే ఉన్నాగా. పరమాత్మ ఈ సృష్టిని ఎందుకు చేశాడయ్యా అంటే తనని తాను ప్రకటన చేసుకోవటానికి, తనని తాను చూపించుకోవటానికి. అంటే ఈ సృష్టి అంతా పరమాత్మేనండి. పరమాత్మే. అది ఎలా తెలుస్తుందండి? చదువు, తెలుసుకుంటే అప్పుడు సృష్టి ఉండదు. ఏం మిగులుతుంది? పరమాత్మ. ఇదే కదా విధానం. ఇప్పుడు అదే చెప్తున్నారు. తత్పదం ఆప్నోతి. ఈ జగత్ అనే భావన మాసిపోయి స్వరూపం అనే భావన కలుగుతుంది. ఆభరణాలనే భావన పోయి సువర్ణం అనే భావనే మిగులుతుంది కాదు. ఆప్తాత్ పదాత్ అప్రచ్యుత సన్ భూయ పునః న జాయితే. ఇంకా మళ్ళీ అలాంటి వాడికి జన్మ మరణ ఇలాంటివి ఉండవు. కింతత్ పదం, ఆ పదం ఎలాంటిదండి అంటారా? చెప్తున్నారు. విజ్ఞాన సారధిర్యస్తు మనఃప్రగ్రహవాన్నరః సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. ఇక్కడ మొట్టమొదటిసారి ఈశకేన కథలో మొట్టమొదట విష్ణు నామ ప్రసక్తి ఇక్కడ వచ్చింది. ఇక్కడ విష్ణువు అంటే అర్థం శ్రీ మహావిష్ణువా అండి, వైకుంఠాధిపతి అయినటువంటి విష్ణువా అండి అంటే భగవత్పాదులు చెప్తున్నారు. తద్విష్ణోహో వ్యాపనశీలస్య బ్రహ్మణ. విష్ణు అంటే వ్యాపనశీలం అని అర్థం చెప్పారు. ఇంకేమీ అర్థం చెప్పలా. ఇంకా మనం అసలు మిగతా విషయాల గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. విష్ణువు అంటే వ్యాపనశీలం. ఏది వ్యాపనశీలం? ఆత్మతత్వమే. యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతస్థం ఆత్మానం. అంతే. అంతటా నేనున్నాను, అంతటా ఉన్న దాంట్లో నేనున్నాను, నాలో అంతటా ఉన్నది. ఇంకా ఇంతకంటే సర్వవ్యాపకత్వం ఇంకేముంటుంది? అది అటువంటి వ్యాపనశీలుడైనటువంటి బ్రహ్మ యొక్క, విష్ణు అటువంటి పరమాత్మ యొక్క వాసుదేవాఖ్యస్య, ఆయన సహస్రనామాలు ఉండగా విష్ణుమూర్తికి వాసుదేవ అనే ఒక్క పదమే తీసుకున్నారు శంకర భగవత్పాదులు. ఎందుకని? దీన్ని బట్టి అయినా భగవత్పాదుల యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం, ఆయన కమిట్మెంటు, ఆయన ఎంతసేపు అనేక విషయాలు ఉన్నాయండి. అన్నీ మంచివే, మంచివి కానిదంటూ లేవు. కానీ అన్ని మంచి వాటిల్లోనూ నీకు నిశ్రేయసాన్ని ఇచ్చేది ఒకటే ఉంటుంది. దాని వైపుకి నిన్ను తీసుకెళ్ళాలి, దాని వైపుకి నిన్ను తీసుకుని వెళ్ళాలి. అది శంకర భగవత్పాదుల వ్యక్తిత్వం తప్ప మిగతావన్నీ కాదు. ఇంకా ఎప్పుడో దాదాపు 1200 సంవత్సరాల క్రిందట జన్మించి ఈ భూమి మీద సంచరించి ఆసేతు హిమాచలం పర్యటించి ప్రస్థానత్రయానికి అద్భుతమైన భాష్యాన్నిచ్చి కొన్ని స్తుతి గ్రంథాలు, కొన్ని ప్రకరణ గ్రంథాలు, ఆ భాష్యం చాలదా అన్నట్లు స్తుతి గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు కూడా
ప్రసాదించి అందరినీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా రాబోయే కాలంలో కూడా ఉత్తేజపరిచేటటువంటి శంకర భగవత్పాదుల యొక్క వ్యక్తిత్వం, ఆయన ఇలా చేశారా అవన్నీ ఏమిటి, దానివల్ల ఏమిటి నిలిచేది ప్రయోజనం, చెప్పుకుంటే వచ్చే దొరికేది ఏమిటి? సంసారంలో పడకుండా ఆగిపోతామా? కాదు. మీ తాతగారు పోనీ నువ్వు చూశావు అనుకో, ఆయన తండ్రిని చూసావా, ముత్తాతను చూసావా? చూడలేదుగా. ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియాలి, నా మొహం నాకు తెలిసింది, మా నాన్న మొహం నాకు తెలుసు, మా ముత్తాత మొహం నాకు తెలియదు. తెలియకపోతే సౌందర్యలహరి చదువు, తెలుస్తుంది. అమ్మవారిని పాదాల దగ్గర నుంచి కేశాది పర్యంతం సౌందర్యలహరి వర్ణించింది అంటే అర్థం ఏమిటి? నువ్వు కళ్ళు తెరిస్తే, నువ్వు అద్దంలో చూసుకుంటే నీ మొహం కనపడుతుంది, బయటకు వస్తే నీ భార్య ముఖంతో పుత్రుడు సంతానం రోడ్డు మీద గడితే ప్రజానీకం మనుషులందరూ కనపడుతూనే ఉంటారు. ఆ కనపడిన మనుషులందరిలో సౌందర్యలహరిలో చూసిన ఆ శ్లోకాల భావం గుర్తుకు రావద్దు. అందుకే సౌందర్యలహరిని శంకర భగవత్పాదుల వారు ప్రసాదించింది. అదే పరమార్థం తప్ప అటువంటి స్తోత్ర గ్రంథాలని, ప్రకరణ గ్రంథాలని, తత్వబోధ మరి ఇలాంటి గ్రంథాలని ఆయన ఇచ్చారు అంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం రుణపడిపోయి ఉంటాం ఆయనకి. ఇదంతా లౌకిక దృష్టిలో ఈ ఉపాధి ఉన్నంతకాలం చెప్పుకునే మాట. తర్వాత ఏముంది, మొత్తం అంతా ఆత్మస్వరూపమే అయినప్పుడు గంగా నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతే సముద్రంలో గంగా నది ఉంది, యమునా నది ఉంది, ఇంకా అనేక వందల నదులు ఉన్నాయి సముద్రంలో. అలాగే ఆత్మతత్వంలో శంకర భగవత్పాదులు ఉన్నారు, శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ భగవత్పాదులు ఇక్కడ అన్ని నామాల్లోనూ కలిపి ఏం చెప్తున్నాడు? వాసుదేవాక్ష్యస్య. అది నీకు తెలియాలి. ఏం తెలియాలి? విష్ణుతత్వం అంటే వాసుదేవతత్వమే. ఎలాగా అంటే వాసుదేవ అంటే అర్థం ఏం చెప్పారు? ఏం చెప్పుకోవాలి మనం? వసతి దివ్యతి ఇది వాసుదేవ, అస్తి ఇది చైకే, నాయం అస్తి ఇది చైకే. దానికి జవాబు అస్థి ఉన్నది, నాయం అస్తి ఎక్కడ ఉందయ్యా పిచ్చివాడ? లేదు, అస్థియే వసతి. వస అస్ రెండు ఒకటే. అస్థి వసతి. అసభువి అనే ధాతువు. అస్థి వసతి. అస్థి అంటే ఉన్నది, వసతి అంటే ఉంటున్నది. ఆ ఉంటే మాకేం తెలుస్తుందండి, ఎలా కనపడుతుంది? అలా దివ్యతి ఉన్నది, ప్రకాశిస్తోంది. నువ్వేం చూస్తున్నావో చెప్పమంటావా? లేని దాన్ని అది ప్రకాశిస్తుందని ఇదే ప్రకాశం అనుకొని చూస్తున్నావు. లేని దాన్ని ఇదే ఉందనుకుని నీకున్న లిమిటెడ్ ప్రకాశంతో దాన్ని చూస్తున్నావు, లేని దాన్ని ఉందనుకుని. నువ్వేం చేయాలి ఇప్పుడు? కఠోపనిషత్తు ఎందుకు వచ్చింది? మాటిమాటికి ఈ విషయం మర్చిపోకూడదు. కఠోపనిషత్తు ఎందుకు వచ్చింది? నేను చూసే దృష్టి తప్పు, ఇదిగో ఈ దృష్టి నాకు రావాలి అనుకుని నువ్వు చూడాలి. అప్పుడు నీకు ఉపయోగపడే మాట అది వాసుదేవాక్ష్యస్య. విష్ణో పరమం పదం అన్నది మంత్రం, ఉపనిషత్తు. దానికి భగవత్పాదులు అద్భుతమైన వ్యాఖ్యానం. ఎంత నిష్పక్షపాతమైనటువంటి వ్యాఖ్య! ఇంకా ఇంతకంటే ఏ మాట చెప్పినా అది అనవసరమే. చెప్పవలసింది చెప్పేశారు. ఏమన్నా? తద్విష్ణో వ్యాపనశీలస్య బ్రహ్మణ బ్రహ్మ అంటే మళ్ళీ బ్రహ్మదేవుడు అనుకుంటావేమో, పరమాత్మన. ఆత్మ అంటే మళ్ళీ నేను అనుకుంటావేమో, పరమాత్మన. ఆ పరమాత్మ నేను కాదా అండి? అందుకే చెప్పడానికేగా మేము వచ్చింది. ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా దానికి ఇంకో పేరు ఉందండి, వాసుదేవాక్ష్యస్య. వాసుదేవ వసతి దివ్యతి ఇది వాసుదేవ. అంతేగాని వసుదేవుని కుమారుడు అంటారు కదండి. అంటారయ్యా, నీకు అర్థం కావడం కోసం నువ్వు అర్థం చేసుకో. వసుదేవుడు కుమారుడితోటే ఆగిపోకు, వసతి దివ్యతి అనే అర్థానికి వెళ్ళు. నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యి నేనే విద్వాంసుడు అనుకుంటే ఇంటర్మీడియట్ ఉందయ్యా, అది పాస్ అయ్యి నేనే అనుకుంటే డిగ్రీ ఉందయ్యా, అది పాస్ అయ్యి నేనే అనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్. పైకి వెళ్ళవయ్యా, ఒకే చోట కూర్చుంటామే ఎంతసేపు?
పైకి వెళ్ళాలనిపించదా? పైకి అంటే అర్థం ఏమిటి? ఇంకా లోతుకు విచారించి తత్వరహస్యం ఏమిటి తెలుసుకోవాలనిపించదా? అప్పుడు ఉపనిషత్తుల్ని పుచ్చుకో. నీకు శంకర భగవత్పాదులు శృతి స్మృతి పురాణానామాలయం ఆయన కరుణాలయుడు, బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు, బోధిస్తున్నాడు. అంటే ఎంతమందికి నేను ఎక్కడ బోధించనురా, వీళ్ళందరికీ మైకు రికార్డు పెట్టినట్టని ఓ పని చేస్తా, రాసేస్తా, ఒక కాగితం మీద రాసి ఇచ్చేస్తాను. కావలసిన వాళ్ళంతా ఆ కాగితానికి జిరాక్స్ కాపీ తీయించుకొని చదువుకోండి, నేను మీకు బోధ చేసినట్లే. మధ్యలో ఇంకా మీకు ఏ గురువు అక్కర్లా, జగద్గురువులే మనకు గురువులు. అయితే మన దగ్గర జగద్గురువుల దగ్గర కూర్చుని చదువుకునే యోగ్యత ఉండాలి. అసలు ఇంతకాలం చదువుతున్నాం వింటున్నాం అంటే అదే యోగ్యత, ఇంకా అంతకంటే వేరే యోగ్యత అవసరం లేదు. వాసుదేవాక్షస్య పరమం ప్రకృతం ప్రకృష్టం పదం, ఇంకా అంతకంటే నువ్వు చేరుకోవాల్సినటువంటి పదం లేదు. అది ఇక్కడ ఇందులో కూడా ఇప్పుడు మళ్ళీ చూసారా ఏం ఆశ కనిపిస్తుంది, అదేదో పదం ఉందని, అక్కడికి నువ్వు వెళ్ళాలని, ప్రాప్య అది అందులో ఉండే అంతరార్థాన్ని కూడా నడుచుకుంటూ వెళ్ళాలా అండి, లేకపోతే ఏదైనా ఫ్లైట్లో వెళ్ళాలా అండి, లేకపోతే ట్రైన్లో వెళ్ళాలా అండి ఆ పదం చేరటానికి? ఏమీ అక్కర్లా. దాని సంగతి కూడా చెప్తా. అయితే నెమ్మదిగా ఉపనిషత్తు ఒక్కొక్క ఉపనిషత్తు నువ్వు అర్థం చేసుకుంటూ ఆ బోధనని అవగాహన చేసుకుంటూ ముందుకెళ్తే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి, తెలియందంటూ ఉండదు. అది అందుకని విజ్ఞాన సారథిర్యస్తు మనఃప్రగ్రహవాన్ అంటే విజ్ఞాన సారథి అంటే అర్థం చెప్పారు, వివేక బుద్ధి సారథి, వివేకం కలిగిన బుద్ధియే సారథిగా కలవాడు పూర్వోక్త. మనఃప్రగ్రహవాన్ ప్రగృహీత మనః, కళ్యాణ్ లాగిపట్టగలవాడు, అవసరమైతే వదలగలవాడు, ప్రగృహీతమైన మనస్సు కలవాడు. సమాహిత చిత్త అంటే గంభీరమైన అనవసరమైన విషయాల మీద ప్రసరించనటువంటి మనస్సు కలవాడు, ముందు మనో నిగ్రహం కలవాడు. సన్ శుచి అటువంటి నరహ విద్వాంసుడు. విజ్ఞాన సారథిర్యస్తు మనఃప్రగ్రహవాన్ నరహ అటువంటి నరుడు ఏం సహా అతడు అధ్వన పారమాప్నోతి. అధ్వన సంసారగతే, సంసారం అనే మార్గంలో పరం అవతలి వైపుకి, ఆ లక్ష్యం వైపుకి, అధిగంతవ్యం ఇచ్చేతదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అని అర్థమట. ఆప్నోతి ముచ్యతే సర్వ సంసార బంధనై. జగద్గురువుల పాదాలకు 100,000 సార్లు నమస్కారం చేయాలి. ఈ ఒక్క మాట ఏమంటున్నారు? ముచ్యతే సర్వ సంసార బంధనై. పదం చేరుకోవటం అంటే అర్థం ఏమిటి? పరిగెత్తుకుంటూ రన్నింగ్ రేసు లాగా నీకు వాడికంటే ముందు నేను ఎడతాను, నాకంటే ముందు ఎవడు వెళ్తా, ఇది కాదు. ముచ్యతే విడువబడతాడు. ఏది అవిజ్ఞానవాన్ సారథి ఏ విధంగా తీసుకెళ్ళి ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తే ఎందులో కూరుకుపోయేటట్టు చేశాడో వాటన్నింటినీ వదిలించుకోవటమే మోక్షం, అంతకు తప్ప వేరే మోక్షం లేదు. అది దాన్ని ఏం చెప్తున్నారు? ముచ్యతే సర్వ సంసార బంధనై. ఇంత చెప్పుకుంటున్నా అందరికీ బహుశా ఈ మాట అంటే అది దోషం కాదు, కానీ మానవ జన్మ ఎత్తిన వాడు సంసార బంధంలో పడటమే. అయితే సంసార బంధంలో పడి ఆ పరమాత్మ దృష్టితో నిరంతరం ప్రవర్తించేవాడు, అలాంటి సాధకుల్లో అంతరాలు ఉన్నాయి. మహానుభావులు ఉన్నారు, వాళ్ళ తర్వాత వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళు ఉన్నారు. అదే లైన్లో అట్టడుగున ఉన్న మనలాంటి వాళ్ళము ఉన్నాం, కానీ మనము ఉన్నాం లైన్లో, అసలు లేకపోలా. మనకంటే ముందు మహానుభావులు పెద్దలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ బోధనలు, భగవత్పాదుల బోధనలు రెండు మనకి శిరోధార్యములే. అది తద్విష్ణు. ఆయన ఏం చేస్తాడండి అప్పుడు? సో అధ్వన పారమ ఆప్నోతి, మార్గం యొక్క చివరి దశకి చేరుకుంటాడు. అది ఏమిటండి? అది మార్గం యొక్క చివరి దశ అంటావా? తద్విష్ణో పరమం పదం, అదే విష్ణువు యొక్క పరమం పదం. అర్థం చెప్పారుగా శంకర భగవత్పాదులు. విష్ణో వ్యాపనశైలస్య బ్రహ్మణ పరమాత్మన వాసుదేవాఖ్యస్య పరమం ప్రకృష్టం పదం స్థానం.
అంటే సతత్వం ఇచ్చేతతు, సతత్వం స్వరూపం. ఇప్పుడు నువ్వు ఈ ఇంద్రియాలను పూర్తిగా క్షాళనం చేసేసావు అనుకో, అదే సంసార బంధం నుంచి మోక్షం అని చెప్పాం, అదే నీ స్వరూపం. నువ్వేం చేస్తున్నావు? శ్రేయస్సు ప్రేయస్సు రెండు ఉంటే ప్రేయస్సును ఎక్కువ చేసి శ్రేయస్సును తీసేసావు. రతం పిబంతవు, ఆ రెండు నీలో, రెండు భావాలు నీలోనే ఉంటే ఇంద్రియాలు వశమైపోయి భోక్త అని అనుకుంటున్నావు. నువ్వు భోక్త అయిపోయి అభోక్త అనేదాన్ని నువ్వు గమనించట్లా. అభోక్త కూడా నువ్వే కావాలి. అభోక్త అయితే భోక్తృత్వం పోతుంది. ఇదంతా మరణం చాలా క్లిష్టమైన కార్యక్రమం, వ్యవహారం. అయినా సరే కమిట్మెంట్ అనేది ఉంటే కనుక నెమ్మదిగా దీంట్లో మనం అలవాటు పడి పెడతాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.